పరిశుద్ధ మహోన్నతుడా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్న ఉదయకాల సమయం నుంచి ఎంతవరకు ప్రభా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా భద్రపరిచే ప్రభా కాచి కాపాడే ప్రభా మా కుటుంబాల్లో ఏ ఒక్క సంఖ్య తక్కువ కాకుండా ఉన్నారు ప్రభా తండ్రి నాయన మాకు ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా ప్రభా నీ శరణు వచ్చినప్పుడు నాయన నీ యొద్ద వేడుకున్నప్పుడు నీ యొద్ద ప్రాధాయపడినప్పుడు ప్రభా తండ్రి నాయన నీవే మాకు ఆరోగ్యం కలుగు చేసావు ప్రభా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా తండ్రి ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతని ప్రభా నీ వాక్కు బట్టి స్తోత్రాలు ఇది నన్ను వాక్యాన్ని ధ్యానం చేయడానికి కృపను దయచేసావు ప్రభా తండ్రి చదివిన వాక్యాన్ని ప్రభా తండ్రి మేము అర్థం చేసుకోగలిగాం ప్రభా తండ్రి నాయన మా బాడీలో ప్రభా తండ్రి మా దేహంలో ఎన్ని కణాలు ఉన్నాయి ప్రతి ఒక్క కణము ప్రభా తండ్రి నాయన నీ వాక్కు చేత నింపబడాలని మాకు అంత ఆశ ఉన్నది ప్రభా తండ్రి నాయన యేసయ్య ప్రభా నీ వాక్యము పలికితే ప్రభా వ్యర్థంగా అది నీ యొద్దకు మరలక నువ్వు పంపించిన కార్యం నువ్వు నెరవేర్చును అని ప్రభా తండ్రి యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. యేసయ్య నా జీవితంలోనే కాదు ప్రభా భూమి మీద నీ నామంలో రక్షింపబడిన వారందరి జీవితాల్లో ప్రభా యేసయ్య నీ వాక్యాన్ని మేము శ్రద్ధగా ధ్యానం చేసుకొని మా హృదయంలో ఈ మనసులో ఈ కళ్ళలో ఈ చేతుల్లో ప్రభా తండ్రి మాకు బాసికాలుగా ప్రభా తండ్రి నాయన యేసయ్య మా గుమ్మాల యొద్ద ప్రభా తండ్రి నాయన నీ వాక్యాన్ని మేము ఉంచుకొని లాగన ప్రభా మేము మాటకి చదువుకొని లాగన నాయన నీ కృప ప్రభా భూమి మీద సార్వత్రిక సంఘానికి దయచేయండి ప్రభా తండ్రి నాయన మేము దుర్దినాలు అపాయ దినాలు రాకడ దినాల్లో ఉన్నాం ప్రభా తండ్రి నాయన యేసయ్య భూకంపాలు యుద్ధాలు యుద్ధ సమాచారాలు కరువులు ప్రభా జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం లేచుచుండగా ప్రభా తండ్రి నాయన ఇవన్నీ రాకడికి సూచనలు ప్రభా తండ్రి నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద సార్వత్రిక సంఘాన్ని నీ రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకున్నా యేసయ్య భూమిని ఉన్నంతకాలం ఎంతమంది నీ నామంలో రక్షింపబడాలని నాయన నీ చిత్తమైన ఉన్నదో ప్రభా అందరూ నాయన రక్షణలోనికి వచ్చుదురు గాక యేసయ్య నీ వాక్యాన్ని మేము దివారాత్రులు ధ్యానిస్తూ ప్రభా తండ్రి వాక్యానుసారమైన జీవితాలతో ప్రభా యేసయ్య ప్రభా తండ్రి నిన్ను ఈ జీవితాల్లో కనపరచడానికి మేము బహుగా ఫలించడం వల్ల పరలోకంలో తండ్రి మహిమపరచబడును అని ప్రభా నీ లేఖనం సెలవిస్తున్నది. యేసయ్య మా జీవితాల్లో ప్రభా మా కుటుంబాల ప్రతి ఒక్క దోషము పాపము శాపము అపరాధం అపవిత్రత అవిధేయత ప్రభా తండ్రి నజరేయుడైన యేసయ్య నామంలో కొట్టివేయమని వేడుకున్నాం. యేసయ్య ప్రభా తండ్రి నాయన ఏ పాపంలో ఏ శాపంలో ప్రభా మేము ఉండక్కర్లేదు ప్రభా ఎందుకంటే ప్రభా తండ్రి నాయన యేసయ్య మమ్మల్ని విడిపించడానికి నాయన నువ్వు శాపం అయిపోయావు ప్రభా తండ్రి నువ్వు మరాను మీద వేలాడావు ప్రభా తండ్రి నాయన మా బదులు ప్రభా తండ్రి నువ్వు బలి అయిపోయావు ప్రభా తండ్రి మమ్మల్ని మా కుటుంబాన్ని ప్రభా తండ్రి నాయన యేసయ్య మా సంఘాన్ని ఏలుబడి చేసిన ప్రతి ఒక్క దురాత్మ చీకటి శక్తులు ప్రభా నజరేయుడైన యేసయ్య నామములో విడిచిపోవును గాక అని పలుకుతున్నాను. యేసయ్య మాకు ఫలింపు లేక ప్రభా తండ్రి మమ్మల్ని పట్టిన ప్రతి ఒక్క దారిద్ర్యము ప్రభా తండ్రి మమ్మల్ని విడిచిపోవును గాక అని పలుకుతున్నాడు. యేసయ్య మేము ధనవంతులు అవ్వాలని నువ్వు మా